ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించి వారిని నేను సంహరించేదను. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు చెప్తున్నాడు కదా, దేవునికి ఇష్టం లేని ఒక విషయం గురించి ఇక్కడ కీర్తనాకారుడు ప్రస్తావిస్తున్నాడు. ఎవరైనా సరే పొరుగు వారిని చాటున దూషిస్తే ప్రభు వారిని సంహరిస్తాడు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అసలు నీవు ఎటువంటి వ్యక్తివి? నీ పొరుగు వారిని నీవు ప్రేమిస్తున్నావా లేక ద్వేషిస్తున్నావా? వారిని చాటున అనగా వారు లేని సమయంలో దూషిస్తున్నావా? దేవునికి ఆ పని ఎంత మాత్రమో కూడా ఇష్టం లేదని నువ్వు గ్రహిస్తున్నావా? అలా నువ్వు చేస్తే నిన్ను సంహరిస్తానన్న ఆయన మాట నీకు జ్ఞాపకం ఉందా? జాగ్రత్త సుమా. నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు. కానీ నీవేమో నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావు. అంతేకాదు, వారిని గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడుతున్నావు, దూషిస్తున్నావు. ఇది ఎంత మాత్రమో కూడా నీకు మంచిది కాదు. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఇటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. అందుకే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ పొరుగు వారిని ఎంతసేపు అని దూషిస్తూ ఉంటావు? వాళ్ళు ప్రేమించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, నిన్ను వల్లే ప్రేమించాలి వారిని. కాబట్టి ఏ విషయంలోనైనా వారు తప్పుగా ప్రవర్తించినా క్షమించే గుణం నీలో ఉండాలి. అంతేకాని వారు లేని సమయంలో పొరుగు వారి దగ్గర వాళ్ళ గురించి మాట్లాడుతూ కొండలు ప్రకటన చేస్తూ అలా నువ్వు ఉండడానికి వీల్లేదు. నీ పనిలో, అంతేకాకుండా నీ ఆలోచన విధానంలో, నీ ప్రవర్తనలో కూడా మార్పు తెచ్చుకుని జీవించు. నీ పొరుగు వారిని నీకు కనిపిస్తూ ఉన్నా నువ్వు వారిని ప్రేమించలేకపోతే, కనిపిస్తూ ఉన్న పొరుగు వారిని ప్రేమించకపోతే కనిపించిన దేవుడిని ఎలా ప్రేమించగలుగుతావు అని ప్రభు నిన్ను అడుగుతున్నారు ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా నీ మనసులో ఆలోచనలో మార్పు తెచ్చుకుని ఇతరులను దూషించడం మానేసి వారిని ప్రేమించడం మొదలుపెట్టు. ప్రభువుకి ఇష్టమైన పని నీవు కూడా చేయగలగాలి. దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే నువ్వు మార్పు తెచ్చుకుని జీవించు.